ఆయనకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అంటే కదా, అందుకే నా భర్త కోసం ఈ బొమ్మని తీసుకొచ్చాను. నా కొడుకు నాకు దూరం చేయాలన్న నీ ఆలోచన నాకు అర్థమవుతుంది కాకి. మణమ్మ గారు, కాకి పిల్ల కాదని మీకు ఇంతకు ముందే చెప్పాను. కాల్ మీ మంజు. మా అమ్మ పెట్టిన పేరు మంజు. నాకు డ్యూటీలో వచ్చిన ప్రమోషన్ ఏఎస్ఐ. కలిపి పిలవాలి అనుకుంటే మంజు ఏఎస్ఐ అని పిలవచ్చు. అంతేకాని మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టుగా పిలిస్తే కుదరదు. ఏం చూసుకుని ఇంత మిడిసిపడుతున్నావు? ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం? మెడిసిపాటుతనం నా దగ్గర లేదు. ఎవరిని చూసుకొని ఇంత ధైర్యం అన్నారు చూడండి, నా భర్తని చూసుకునే ఇంత ధైర్యం. భర్త అని అంటున్నావు కదా, వాడు నీ భర్త కంటే ముందు ఈ మణమ్మ కొడుకుగానే వాడికి ఇష్టం. తల్లి కదా, తప్పులేదు. మీరు మాట్లాడిన ఈ మాటలు మీ కొడుకున్నప్పుడు తల్లి కొడుకుల ప్రేమతో ఉండండి. సత్య గారు నా దగ్గరకు వచ్చినప్పుడు నా భర్తతో నేనెంత ప్రేమగా ఉంటానో అది చూడండి. చూడటం కాదు, భార్యగా నీకెక్కువ గౌరవం ఇస్తాడో, తల్లిగా నాకెక్కువ ప్రాధాన్యత ఇస్తాడో అది నీకు తెలిసొచ్చేలా చేస్తాను. వాడికి చిన్నప్పుడు ఈ బొమ్మలంటే ఇష్టమని ఇప్పుడు ఈ బొమ్మలు తెచ్చావు కదా, వాడు ఎప్పుడో ఇలాంటి పనికిరాని బొమ్మల్ని పారేశాడు. వాడికి బొమ్మలంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు వాడికి రాజకీయాలన్నా మినిస్టర్ గారన్నా ఇష్టం. అది చూద్దాం. నేను తెచ్చిన బొమ్మని ప్రేమతో సంతోషంగా ఎలా దగ్గరికి తీసుకుని చిన్న పిల్లాళ్ళ ఆనందపడతారో అప్పుడు ఈ మంజు చెప్పిందే కరెక్ట్ అని మీరు అనుకుంటారు. అది చూద్దాం. నా కొడుకు గురించి నాతోనే ఛాలెంజ్ చేసే రేంజ్లో మాట్లాడుతుందా? ఏమన్నావే కాకి పిల్ల? నువ్వు తెచ్చిన బొమ్మను నా కొడుకు ప్రేమతో సంతోషంగా దగ్గరికి తీసుకుంటాడన్నావు కదూ? అమ్మా, ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఈ బొమ్మను ఎవరు తెచ్చారమ్మా? నేనే తెచ్చానురా సత్య. నీకు ఇష్టమైన సంగతి నాకు తెలుసు కదా, అందుకే దారిలో కనపడితే నీకోసం నీ ప్రేమతో కొని తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. మరి నీకంత ఇష్టమైన బొమ్మ గుమ్మం దగ్గరే ఎందుకు పడుందో నువ్వు ఆలోచించలేదా? ఆ బొమ్మ వల్ల ఇప్పుడు ఇక్కడ నీ భార్య ఇంట్లో యుద్ధం జరిగినంత పని చేసింది సత్య. ఆ బొమ్మంటే ఇష్టమని నువ్వు రాగానే చూడాలని ఎదురుగా పెట్టాను. నీ భార్య ఏమో ఎదురుగా ఎందుకు పెట్టావు, దిష్టి బొమ్మలా ఉందని నా మీదే కోప్పడింది. అది దిష్టి బొమ్మ కాదు, సత్యకెంతో ఇష్టమైన బొమ్మ అని చెప్పాను. అంతే, కోపంతో ఆ బొమ్మను కాల్తో తన్నుడు తన్నింది. ఆ బొమ్మెళ్ళు గుమ్మం దగ్గర పడింది. మంజు ఇప్పుడు ఎక్కడుందమ్మా? వద్దులే సత్య, ఇప్పుడు గొడవ పెట్టుకుంటావా ఏంటి? లేదమ్మా, చెప్పు. తన ఈ మధ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నేను కూడా తెలుసుకుంటాను. తను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాక తన ప్రవర్తన కూడా వింతగా కొత్తగా ఉందిరా సత్య. ఈ వింత ప్రవర్తన ఎందుకో తేల్చుకుంటాను. మంజు! మంజు!